నా పేరు సురేష్, మాది కర్నూలు. ఇందాక బీబీసీ ఛానల్ కంటే మనది చాలా దానికి మించిపోతుందని చెప్పారు కదా. ప్రపంచంలోనే బీబీసీ ఛానల్ అనేది ఒక ప్రాపంచికంగా ముందుకెళ్తూ ఉంది. మరి ఇన్నర్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా బీబీసీ ఛానల్ని 100 రెట్లుగా ముందుకు తీసుకెళ్ళింది పిఎంసి. మరి ప్రపంచంలో పిఎస్ఎస్ఎం అనే ఫిజికల్ బాడీ అనుకుంటే ఈ భూమండలం మొత్తం, పిఎస్ఎస్ఎం అనేది సోల్, ఆత్మ. ఈ పిఎంస్ అనేది మూడో కన్ను, థర్డ్ ఐ. మరి జ్ఞానచక్షువేద అంటే పిఎస్ఎస్ఎంలో ఉండే పిరమిడ్ మాస్టర్లందరూ అనుభవాలు. మరి ఎంతో ఉంది జ్ఞానం. నేను కర్నూలు, కడప, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చోట్ల తిరిగాను. ప్రతి సెంటర్లో చాలామంది అనుభవాలు కూడా విన్నాను. మరి కర్నూలులో దాదాపుగా ఉమ్మడి జిల్లాల కర్నూలు, నంద్యాల 50 సెంటర్లు ఉన్నాయి మినిమం. పిరమిడ్లు ఇంకా ఎక్కువనే ఉన్నాయి. కడపలో కూడా 40 దాకా ఉన్నాయి. చిత్తూరులో 50 దాకా, పిరమిడ్లో 200 దాకా ఉన్నాయి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే సెంటర్కి వచ్చేసి మినిమం 20 మెంబర్స్ 30 మెంబర్స్ అనుకున్నా కూడా ఓన్లీ రాయలసీమ మొత్తమే 250 సెంటర్స్ ఉన్నాయి. మరి 250 సెంటర్లకి మినిమం సెంటర్కి 30 మంది లెక్కేసుకున్నా ఎంతమంది అవుతారు? 7,500 మంది మాస్టర్స్ అవుతారు ఒక రాయలసీమలోనే. మరి మనకు కమ్యూనికేషన్ లేదు. ఈ యొక్క పద్ధతి చాలా మనల్ని ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ చేస్తుంది. ఇందాక ఆనంద్ సార్ చెప్పినట్టు జిల్లాకి ఇన్ఛార్జ్లని, మండలాలకి, ఇంకా ఒక డివిజన్ వైడ్గా మనం చూసుకుంటే ఎంతోమందిని అక్కడ ఉండే మాస్టర్స్ యొక్క అనుభవాలు వాళ్ళకే తెలుసు, మనకి తెలియదు. అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే వీళ్ళ అనుభవం పిఎంసి ఛానల్కి వెళ్ళాలి అని వాళ్ళకి అనిపిస్తుందో మనము ఇమ్మీడియట్గా ఛానల్ అప్రోచ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే జిల్లాకి పిఎంసి ఆఫీస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే అందరూ ఇంత దూరం రాలేరు కదా. ఒక జిల్లాకి ఒక పిఎంసి ఆఫీస్, అది కూడా మన సెంటర్సే, ఎవరైతే మన సెంటర్స్ ఉన్నాయో జిల్లాల్లో వాటినే పిఎంసి ఆఫీస్గా పెట్టుకున్నామంటే ఒక రూమ్ కానీ ఒక హాల్ కానీ అక్కడ మన టీం ఏదైతే ఉందో డివిజన్ వైడ్ కానీ, మండల వైడ్ కానీ, డిస్టిక్ ఇన్ఛార్జీలు కానీ అందరూ అక్కడ వీక్లీ వన్స్ అక్కడికి వచ్చి వీక్లీ ఎవరు అనుభవాలు అయితే వినిపించాలనో నెలకి ఒక 4 టైమ్స్ ఇలా చేయడం వల్ల ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత పిఎంసి అనేది అందరికీ తెలియని వ్యక్తులకు కూడా, మన కొత్తగా వచ్చే మాస్టర్స్ కూడా మనము డొనేషన్ పరంగా అప్పుడు వాళ్ళ అనుమతితోనే మనము స్వీకరించవచ్చు అనమాట. ఇది మాస్టర్స్ నాకు చెప్పాలనుకుని చెప్పాను. థ్యాంక్ యూ మాస్టర్స్.